చాలా పెద్ద ప్యానిక్ అట్మాస్ఫియర్ ఉంది. $100,000 ఎప్పుడైతే H1Bకి ఫీజుగా నిర్ణయించిన రోజు ఎంత టెన్షన్ అయితే ఉందో అదే స్థాయిలో ప్యానిక్ చాలా మందిలో కనపడుతుంది. ఏంటి H1B వీసా అబ్యూజ్ యాక్ట్, అసలు యాక్ట్ ఏం చెప్తుంది, యాక్ట్ ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు దేని గురించి చెప్తున్నారు, వాళ్ళు ఏమేమి పెట్టారు ఆ బిల్లు, ఒకసారి ప్లీజ్ చెప్పండి. ఈ బిల్లు ఎల్ కార్నే అని రిపబ్లికన్ కాంగ్రెస్మెన్ అంటే లోక్సభ మెంబర్, మేము హౌస్ ఆఫ్ కాంగ్రెస్మెన్ అంటాం. అయితే ఈ కాంగ్రెస్ మెన్ ఇంట్రడ్యూస్ చేసిండు. దీనికి సపోర్ట్ గా ఒక 8-10 మంది లోక్సభ మెంబర్స్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సపోర్ట్ చేసిన, అందరూ కూడా రిపబ్లికన్ పార్టీ. ఓకే, ఈ బిల్లు ప్రకారం వాళ్ళు ఏం చెప్తానంటే మినిమం సాలరీ $200,000 ఉండాలి. 3 years దాకా H1B అన్నది ఉండకూడదు, కొత్త లాటరీ అన్నది ఉండకూడదు. H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినా, ట్రాన్స్ఫర్ ఫైల్ చేసినా కానీ $100,000 ఫీజు పే చేయాలి. ఇంతకుముందు ఏంటంటే బయట దేశం నుంచి వచ్చేటప్పుడు 100,000 కదా. ఇంకోటి ఏంటంటే ఇది H1B వేజ్ బేస్ లాటరీ అనేది రెగ్యులేషన్, ట్రంప్ రెగ్యులేషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిండు, కానీ దాన్ని లా చేసేద్దామని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఇంకోటి H1B లిమిట్ 65,000 నుంచి 25,000. H4 వీసా అనేది కంప్లీట్ ఎలిమినేషన్. H4 EAD కాదు, H4 వీసా కంప్లీట్ ఎలిమినేషన్. ఇంకోటి చేంజ్ ఆఫ్ స్టేటస్ అన్నది లేదు. వేరే స్టేటస్ నుంచి H1B అంటే F1 మీద కానివ్వండి, O1 మీద కానివ్వండి, L1 మీద వచ్చిన వాళ్ళు H1 స్టేటస్ చేంజ్ చేయడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అన్నది, ఈ గ్రీన్ కార్డ్ అన్నది వాళ్ళకు ప్రొవిజన్ అని మొత్తం తీసేయాలి. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అన్నది తీసేయాలి. ఈ మీకు కొన్ని ప్రొవిజన్స్ చెప్తున్నాయి. OPT అంటే మనకు డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year వర్క్ పర్మిట్, ఆ తర్వాత 2 year స్టెమ్ OPT ఎక్స్టెన్షన్ ఉంటుంది అన్నట్టు. దీన్ని OPT తీసేస్తే స్టెమ్ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ తీసేసినట్టే. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ అనేది తీసేయాలి. ఇవి కొన్ని సమ్మరీ మనకు ఇంపార్టెంట్ ఏదైతే మనకు ఉన్నాయో, ఇది ఈ బిల్లు యొక్క సారాంశం అండి. బిల్ ఇంట్రడ్యూస్ అయిపోయిందా సార్? ఇంట్రడ్యూస్ అయిందా? అసలు ప్రాసెస్ ఏంటి? ప్రైవేట్ మెంబర్ ఎవరైనా బిల్ పెట్టొచ్చా? ప్రైవేట్ మెంబర్ అంటే ఓన్లీ కాంగ్రెస్ మెన్ అంటే లోక్సభ మెంబర్స్ వాళ్ళే బిల్ పెట్టొచ్చు అన్నట్టు. వాళ్ళు బిల్ పెట్టిండు. ఇది ఎల్ కార్ని అనేది కాంగ్రెస్ మెన్ ఫ్రమ్, అంటే కాంగ్రెస్ మెన్ అంటే లోక్సభ మెంబర్ ఫ్రమ్ అరిజోనా, అతను ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఎవరైనా బిల్లు ప్రవేశపెట్టొచ్చు, కానీ దానికి మీద ఫ్లోర్ రావడం అన్నది వేరే, ఓటింగ్ అన్నది దానికి వేరే తంతంగా ఉంది. ఉంటుందా అంటే బయట జనాలు భయపడే అంత టెన్షన్ ఉందా? ఆ బిల్ గురించి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ట్రంప్ డెసిషన్స్ తోటి ఇప్పటికే ప్యానిక్ అయిపోయి ఉన్నారు, చెంపలు వాచిపోయి ఉన్నారు. అటో పక్క ఇటో పక్క అటు ఇటు వాయించేశాడు ఆయన మొత్తం ఇమిగ్రేషన్ సంబంధించి. సో ఒకటి వైనర్ గారు, ఇండియాలో బిల్లులు వేరే తీరు ఉంటాయి. ఇది అధికార పార్టీ అతను బిల్లు ఇంట్రడ్యూస్ చేసినా కూడా US లో ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ చేస్తారండి లోక్సభలో. సారీ 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ చేస్తారు. 10,000 బిల్లులో దాదాపుగా 2% పాస్ అయితే, అంతకన్నా ఎక్కువ పాస్ కావు బిల్లు. 2% అంతే. దట్ ఈస్ ద స్టాట్స్ ఆఫ్ USA. ఇంకోటి ఏంటంటే దీనికి 2% ఉందా అంటే అది 2% కూడా లేదు. ఎందుకంటే బిల్ అన్నది నార్మల్ గా ఇమిగ్రేషన్ బిల్ అన్నది అక్కడ ట్రెడిషన్ ప్రకారం సెనెట్ లో ఇంట్రడ్యూస్ కావాలి. మీన్స్ రాజ్యసభ, మన దగ్గర రాజ్యసభలో ఇంట్రడ్యూస్ కావాలి. ఇది ఇంట్రడ్యూస్ అయింది లోక్సభలో. ఓకే. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు సెనెట్ లో 60 votes కావాలి ఎవరైతే బిల్ ఇంట్రడ్యూస్ చేసిండ్రో. రిపబ్లికన్స్ వాళ్ళకి 60 votes లేవు. వీళ్ళు ఓన్లీ రిపబ్లికన్స్ ద్వారా పోతే మాత్రం ఖచ్చితంగా పాస్ కాదు. ఓకే. సో ఇది ఎట్లుందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ ముగ్గురు అని 2 చూపించిండట. ఆ టైపు ఈ బిల్ అన్నది అట్లున్నది అన్నట్టు. ఓకే. సో మన వాళ్ళందరూ మొత్తం ప్యానిక్ అయిపోయి, అరే బిల్లు ఇక తట్టపుట్ట సరుకుందా, ఇవన్నీ ప్యానిక్ తప్పితే ఈ బిల్లు పాస్ కావడానికి మరి 0% కన్నా తక్కువ శాతం ఉంటుందో నాకు తెలియదు. మరి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన చెందిన అవసరం లేదు. జీరో అంటే ఇప్పుడు మొత్తం ట్రంప్ చేసే ప్రతి ఒక్కటి అది వేరే విషయం. ఈ పర్టికులర్ బిల్లు మీదగా ఎవరైనా భయపడదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ బిల్ ఇంట్రడ్యూస్ అయితే H1B అన్నది లేదు, ఇక అయిపోయింది. అదే కదా, పైగా ఉద్యోగాలకు మాత్రమే వచ్చిపోవడానికి H1B,
వేరే దాని నుంచి H1B పోవడం లేదు, H1B వాళ్ళు గ్రీన్ కార్డ్ లేదు, తర్వాత స్పోజ్ భార్య గాని భర్త గాని వచ్చడానికి వీలు లేదు, వాళ్ళకి వర్క్ పర్మిట్ దేవుడరుగా, తర్వాత స్టూడెంట్ వీసా వాళ్ళు $100,000 ఇంపాసిబుల్ అని దెర్ ఇస్ నో H1B. సాలరీ మినిమం 200,000 అది 2 కోట్లు. సార్ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఇండియాలో ఉండే ప్రైవేట్ మెంబర్ బిల్ లాంటిదని, ఇండియాలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే దాని మీద చర్చ జరగాలి, పార్టీలకు సంబంధించిన మద్దతు ఉండాలి, ఇదంతా ఉంటుంది. సో అమెరికాలో అలా ఉండదు అని చెప్తున్నారు. పైగా బిల్లు ప్రవేశపెట్టిన అతను సేమ్ ట్రంప్ పార్టీకే సంబంధించిన మెంబరు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఈ బిల్ పాస్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఈ బిల్ పైన చర్చ ఉంటుందా? ఓటింగ్ ఉంటుందా? ప్రతి ఏడాది మా దగ్గర 10,000 బిల్లు ఇంట్రడ్యూస్ అయితే అండి. 10,000 బిల్స్ ఇంట్రడ్యూస్ అయితే ఓన్లీ లోక్సభలో. లోక్సభ రాజ్యసభ అన్నిట్లో కలిపితే 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అయితే. కానీ అక్కడ మా దగ్గర ఓన్లీ 2% ఛాన్స్ ఆఫ్ పాసింగ్, బిల్ పాస్ కావడం ఓన్లీ 2% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇక అధికార పార్టీ వాళ్ళు బిల్లు ప్రపోజ్ చేసినంత మాత్రాన అది పాస్ అయిద్దన్నది ఏమీ లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఇమిగ్రేషన్ బిల్ అన్నది రాజ్యసభ అంటే మా దగ్గర సెనెట్ లో ఇంట్రడ్యూస్ కావాలి. ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది. సో అది ఒక మైనస్ పాయింట్. ఇంకోటి దీనికి ఓన్లీ రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ ఉంది, డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ లేదు. వీళ్ళకు లోక్సభలో మెజారిటీ ఉన్నా గానీ రాజ్యసభలో వీళ్ళకి కావాల్సిన ఓట్లు లేవు. మెజారిటీ ఉన్నా గానీ అక్కడ 60 ఓట్స్ కావాలి, అవి లేవు. సో ఇది నార్మల్ గా 2% ఛాన్స్ ఉందా ఇది పాస్ కావడానికంటే? లేదండి, 2% ఛాన్స్ కూడా ఉండదు అసలు. 0% ఛాన్స్ ఇది పాస్ కావడానికి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కొందరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎందుకు సపోర్ట్ చేస్తారు బిల్ అంటే, వాళ్ళు పోయి ఆ కాన్స్టిట్యున్సీలో ఏం చెప్పుకుంటారంటే, నాయన నేను ఇది చేయడానికి ప్రయత్నించిన అని చెప్తారు అన్నట్టు. ఇప్పుడు మా దగ్గర పొలిటికల్ గెయిన్. ఇప్పుడు నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అనుకుందాం, ఏమని చెప్తా, ప్రతి పల్లెటూరుకి 4 లైన్స్ పెట్టామని చెప్తా, డివైడెడ్ 4 లైన్స్ పెట్టమని చెప్తాను, అదే 8 లైన్ పెట్టమని చెప్తా, ఇంట్రడ్యూస్ చేస్తా. ప్రతి దగ్గర మా దగ్గర గ్రామ పంచాయతీ 20,000 స్క్వేర్ ఫీట్ ఏదో బిల్ ఇంట్రడ్యూస్ చేస్తా. చేసి ఏం చెప్తా, నేను ట్రై చేసిన, రేవంత్ రెడ్డి అడ్డం వచ్చిందని చెప్తారు అన్నట్టు. ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ అడ్డం వచ్చిందని చెప్తారు. నేను బిల్ చెప్పినా పాస్ కాదని చెప్తారు అన్నట్టు. అట్లా వీళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం చేసిందే తప్పితే అందులో ఇది పాస్ అవ్వటానికి కావాల్సినది లేదు. పాస్ అవ్వటానికి కావాలంటే కాంప్రమైజ్ కావాలి, తర్వాత దానికి మొదలు డిస్కషన్ కావాలి. దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తోటి వాళ్ళు కూడి, ఇక్కడ మాదిరి కాదు అందరు ఇప్పుడు మన దగ్గర స్టేట్ లో అందరు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నార్మల్ గా పాస్ అయిపోద్ది కదా, ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ ఉంది. అదే ఇండియా లెవెల్ అయితే బీజేపీకి మెజార్టీ ఉంది, అట్లా పాస్ అయిపోయింది. అక్కడ అంత ఈజీ కాదు. సో ఇది రిపబ్లికన్ ఇదే ట్రంప్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన ట్రంప్ కు లోక్సభ మెజార్టీలు ట్రంప్ పార్టీకి లోక్సభ మెజార్టీ ఉన్నా రాజ్యసభ మెజార్టీలు ఉన్నా కూడా ఇది బిల్ పాస్ కావడానికి మాత్రం 0 ఛాన్స్. ఓకే కానీ ఇక్కడ 2 ప్రమాదాలు కనిపిస్తున్నాయి సార్. ఒకటి, ఈ ఆలోచన ఏదో బాగుంది అని ట్రంప్ కనిపిస్తే, ట్రంప్గా పార్టీ అధ్యక్షుడు ఆయన అమెరికా ప్రెసిడెంట్గా నిర్ణయం తీసుకుంటే అప్పుడు పాస్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? అంటే వీళ్ళంతా ఒక మెగా ఆర్గనైజేషన్ అని ఉందండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా H1B తీసేద్దామన్న ప్రపోజల్ మీదనే ఉన్నారు. అయితే ట్రంప్ చెప్పిండు, ఇప్పుడు ఉన్న మన స్కిల్ సెట్ మనలోకి లేదు, మనకు అవి డెవలప్ అయ్యేదాకా మనకి H1B అన్నది కంపల్సరీ. ఈ ప్రపంచం నుంచి మనం టాలెంట్ లో లాగాలి, దాంతో మనం బెనిఫిట్ అవుతామన్న ఒపీనియన్ ట్రంప్ది. అయితే అదే పార్టీ ఒక రైట్ వింగ్ మెగా ఆర్గనైజేషన్ అన్నది మాత్రం వాళ్ళ ఒపీనియన్ కాదు. ఇప్పుడు ఈ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కొద్దిగా మెగా ఆర్గనైజేషన్. మా దగ్గర కాన్స్టిట్యున్సీలు కూడా ఎట్లుంటాయి అంటే మీ మాదిరి ఇట్లా చేంజ్ కావు. కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ రిపబ్లికన్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ డెమోక్రటిక్ పార్టీ ఉంటది, కొన్ని కాన్స్టిట్యున్సీలు మేమేమంటాం గోడ మీద పిల్లల మాదిరి ఇటు దూకుతా ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళందరూ రైట్ వింగ్ అంటే రిపబ్లికన్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వేమైనా చేసినా మాకు చూడు, నేను బిల్లు ప్రవేశపెట్టినా, నాకు డెమోక్రాట్స్ కోఆపరేట్ చేయలేదు, ఆ ట్రంప్ ప్రభుత్వం వల్ల మిగతా రిపబ్లికన్స్ కోఆపరేట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అక్కడ ఓట్లు సంపాదించడానికి తప్పితే ఇది ఎక్కడికి పాస్ అవ్వడానికి లేదు. సో ట్రంప్